మీకు తెలుసా, బ్రహ్మచారి అయిన హనుమంతుడికి ఒక కొడుకు ఉన్నాడని రామాయణం చెప్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? ఈ ఆశ్చర్యకరమైన రహస్యమేమిటి? హలో ఫ్రెండ్స్, రామాయణం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మరియు అంతులేని బలం, భక్తికి ప్రతీక అయిన హనుమంతుడు. ఆంజనేయుడి బ్రహ్మచర్యం గురించి మనందరికీ తెలిసిందే. కానీ మీకు ఒక విషయం తెలుసా? హనుమంతుడికి ఒక కొడుకు ఉన్నాడని రామాయణం చెప్తుంది. ఇది నిజమా? ఒక బ్రహ్మచారికి కొడుకు ఎలా పుట్టాడు? ఈ ఆసక్తికరమైన కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణంలో సుందరకాండ తర్వాత వచ్చే యుద్ధకాండలో ఈ కథ ప్రస్తావించబడింది. లంకా దహనం తర్వాత హనుమంతుడు తిరిగి వెళ్లేటప్పుడు అతని శరీరం చెమటతో పూర్తిగా తడిచిపోయింది. సముద్రం మీద ఎగుడుతున్నప్పుడు హనుమంతుడి చెమటలో ఒక చుక్క సముద్రంలో పడుతుంది. అదే సమయంలో ఆ నీటిని మకరధ్వజ అని ఒక చేప మింగేస్తుంది. ఆ చుక్కలోని శక్తి వల్ల ఆ చేప గర్భం దాల్చి ఒక మానవ శిశువుకు జన్మనిస్తుంది. ఆ శిశువే మకరధ్వజ. పుట్టినప్పుడు చేప శరీరం, తర్వాత క్రమంగా మానవ శరీరం వచ్చింది. అందుకే అతనికి మకరధ్వజ అని పేరు వచ్చింది. కాలం గడుస్తుంది. లంక పాతాళంలో మకరధ్వజను అహిరావణ అని రాక్షసుడు పట్టుకుంటాడు. అహిరావణ రావణుడికి తమ్ముడు. అహిరావణ మకరధ్వజలోని శక్తిని చూసి ఆశ్చర్యపోయి అతన్ని తన పాతాళలోకానికి ద్వారకపాలుడిగా నియమిస్తాడు. రాముడు, లక్ష్మణుడు అహిరావణుడిచే మోసగించబడి పాతాళలోకానికి తీసుకెళ్లబడతారు. వారిని రక్షించడానికి హనుమంతుడు పాతాళలోకానికి వెళ్తాడు. అక్కడ హనుమంతుడికి ద్వారం దగ్గర ఒక వానర వీరుడు ఎదురవుతాడు. అతను ఆ వానర వీరుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ వీరుడి ముఖం అచ్చం తనలాగే ఉంటుంది. నువ్వెవరు? నా రూపంలో ఉన్నావు అని హనుమంతుడు అడుగుతాడు. దానికి మకరధ్వజ, నేను మకరధ్వజను, హనుమంతుడి కొడుకుని అని చెప్తాడు. ఆ మాట విని హనుమంతుడు నిర్ఘాంతపోతాడు. తన బ్రహ్మచర్యానికి భంగం కలగలేదని, ఇది కేవలం దైవ సంకల్పం అని అర్థం చేసుకుంటాడు. మకరధ్వజ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. నువ్వు నా తండ్రివైన పాతాళలోకపు ద్వారకపాలుడిగా నేను నా విధిని చెయ్యాలి అని చెప్పి హనుమంతుడితో పోరాడుతాడు. చివరకు హనుమంతుడు మకరధ్వజను ఓడించి అతన్ని బంధించి లోపలికి వెళ్తాడు. లోపల అహిరావణుణ్ణి అంతం చేసి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి రక్షిస్తాడు. తరువాత హనుమంతుడు మకరధ్వజను విడిపించి, నీవు ధర్మపరుడివి, నీ కర్తవ్యానికి కట్టుబడినందుకు సంతోషంగా ఉంది అని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత రాముడు స్వయంగా మకరధ్వజను పాతాళలోకానికి రాజుగా నియమిస్తాడు. చూసారుగా, హనుమంతుడికి మకరధ్వజ రూపంలో ఒక కొడుకు ఉన్నాడు. ఈ కథ మనకు ఏమని చెప్తుందంటే, బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా దైవ సంకల్పం వల్ల ఇలాంటి అద్భుతాలు జరగవచ్చని. హనుమంతుడు పవిత్రుడు. అతని తేజస్సు వల్లే మకరధ్వజ జన్మించాడు. ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి.